యుఎస్ పర్యటన ముగించుకున్న ప్రధాని మోదీ భారత్కు చేరుకున్నారు. ఢిల్లీలోని ఎయిర్పోర్ట్లో ఆయనకు అధికారులు స్వాగతం పలికారు. ఈ నెల 10న ఫ్రాన్స్ వెళ్లిన ఆయన అక్కడ 2 రోజులు పర్యటించారు. అనంతరం యుఎస్లో 12, 13 తేదీల్లో పర్యటించి అధ్యక్షుడు ట్రంప్ సహా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్, తులసి గబార్డ్, ఎలన్ మస్క్, వివేక్ రామస్వామి తదితరులతో భేటీ అయ్యారు. హిందువులను విడదీయాలనే ఉద్దేశంతో ప్రతిరోజు ఎవరో ఒకరు కుల రాజకీయాలు మాట్లాడుతున్నారని బీజేపీ ఎంపీ ధరంపురి అరవింద్ అన్నారు. మోదీ సీఎం అయ్యాక తన కులాన్ని బీసీలో కలిపారని సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. గుజరాత్లో 1994లో కాంగ్రెస్ హయాంలోనే మోదీ కులాన్ని బీసీలో కలిపారు. 1999లో దేశమంతటా బీసీలలో చేర్చారు. రేవంత్కు ఈ విషయం తెలుసు అంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు. యుఎస్ నుంచి ఇండియాకు అక్రమ వలసదారులను తరలిస్తున్న విమానాలను అమృత్సర్లో ల్యాండింగ్ చేస్తుండటంపై పంజాబ్ సీఎం భగవత్ మాన్ ఆగ్రహించారు. ఢిల్లీకి బదులు ఇక్కడ ఎందుకు ల్యాండింగ్ చేస్తున్నారు? మా రాష్ట్రాన్ని డీఫేమ్ చేయాలని చూస్తున్నారా? తొలి విమానంలో వచ్చిన వారిలో ఎక్కువ మంది గుజరాత్ వాళ్లే ఉన్నారు. ఎందుకు ఫ్లైట్ను అహ్మదాబాద్లో ల్యాండింగ్ చేయలేదు అని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వాట్సాప్లో సోషల్ మీడియా ప్రొఫైల్ లింక్స్ అనే ఫ్యూచర్ త్వరలో రానుంది. దీని ద్వారా యూజర్లకు తమ సోషల్ మీడియా ప్రొఫైల్కు సంబంధించిన లింక్స్ను వాట్సాప్ ప్రొఫైల్కు యాడ్ చేసుకోవచ్చు. కాంటాక్ట్స్ ఉన్నవారు ఆ లింక్ సాయంతో ఇతర ప్లాట్ఫామ్లోనూ ఆయా యూజర్లతో కనెక్ట్ అయ్యేందుకు వీలుంటుంది. ఇది ఆప్షనల్ ఫీచర్. లింక్స్ యాడ్ చేయాలా వద్దా అనేది యూజర్ల నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. దేశంలో ఈ ఏడాది ఉష్ణోగ్రతల్లో కొంత రికార్డులు నమోదవుతాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. మార్చి 15 తర్వాత ఎండ్ల తీవ్రత మరింత పెరుగుతుందని, రాత్రి వాతావరణం వేడిగా ఉంటుందని తెలిపారు. నార్త్ ఇండియాలో 50 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందన్నారు. ఒకవైపు బీసీలకు 42% రిజర్వేషన్లపై క్లారిటీ తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తుండగా, మరోవైపు అధికారులు ఎలక్షన్స్ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలని పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్ సృజన అధికారులను ఆదేశించారు. స్థానిక సంస్థల పోలింగ్ కేంద్రాల జాబితాను ఇవాళ ప్రకటించాలని సూచించారు. నేటి నుంచి దేశవ్యాప్తంగా సిబిఎస్ఈ బోర్డు ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం 7,842 సెంటర్లు ఏర్పాటు చేశారు. 24.12 లక్షల మంది 10వ తరగతి, 17.88 లక్షల మంది 12వ తరగతి విద్యార్థులు ఈ పరీక్షలు రాయనున్నారు. అడ్మిట్ కార్డులతో పాటు స్కూల్ ఐడెంటిటీ కార్డులు తీసుకెళ్లాలి. యూనిఫామ్ తప్పనిసరి. గతంలో రాజకీయాలు టెస్టులా ఉండేవని, ఇప్పుడు T20లా మారాయని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గెలవాలి కాబట్టి తనకు ఇష్టం లేకపోయినా T20 ఆడాల్సి వస్తుందని, ఆడకపోతే ఓడిపోయినట్లేనని చెప్పారు. అసెంబ్లీలో సైతం నాయకుల భాష సరిగ్గా ఉండట్లేదని నేతలు మాట్లాడుతుంటే తల్లిదండ్రులు ఛానల్ మార్చేస్తున్నారని వ్యాఖ్యానించారు. సముద్రంలోకి చిన్న పడవలో వెళ్లిన యువకుడిని తిమింగలం నోటకర్చి వదిలేసింది. చిలీలోని పటాగోనియా తీరానికి సమీపంలో ఈ ఘటన జరగగా, ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. ఆండ్రియన్ సిమాన్ఖాన్ 20 తన తండ్రి డేల్ కలిసి వేర్వేరు పడవల్లో సముద్రంలోకి వెళ్లారు. అకస్మాత్తుగా ఎదురుపడిన హంట్ బ్యాగ్ తిమింగలం ఆండ్రియన్ను పడవతో సహా నోటకరిచి వదిలిపెట్టింది. కొంత దూరంలో ఉన్న డేల్ ఆ దృశ్యాలను వీడియో తీశారు. లోను చెల్లించలేదని బ్యాంక్ అధికారులు ఓ రైతింటి గేటు తీసుకెళ్లిన ఘటనపై తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల స్పందించారు. అప్పులు చెల్లించని డిఫాల్టర్లకు బ్యాంకులు కోట్లతో రుణాలు ఇస్తున్నాయని, రైతులు సకాలంలో లోన్ కట్టకపోతే గేటు ఊడదీసుకుపోవటం ఏంటని ప్రశ్నించారు. మానవీయ కోణంలో వ్యవహరించాలని నాబార్డు రుణ ప్రణాళిక సదస్సులో ఆయన సూచించారు. మోదీ బీసీ కాదన్న సీఎం రేవంత్ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ మండిపడ్డారు. రేవంత్ రెడ్డికి పోయే కాలమా? మోదీ కులానికి అతీతం. దేశ ప్రజలే ఆయన కుటుంబం. మోదీతో గోక్కోవటం అంటే ధర్మంతో ప్రజలతో గోక్కోవటమే. మోదీని తిడితే ఏమవుతుందో కేసీఆర్కు తెలిసింది. త్వరలో రేవంత్ రెడ్డికి తెలుస్తుందని పేర్కొన్నారు. ఎండాకాలం రావటంతో బీర్ల అమ్మకాలు పెరుగుతున్నట్లు తెలంగాణ ఎక్సైజ్ శాఖ వర్గాలు చెబుతున్నాయి. దీంతో సరఫరా పెంచేందుకు కంపెనీలు సిద్ధమవుతున్నాయి. రాష్ట్రంలో మొత్తం 13 సంస్థలు బీర్లను తయారు చేస్తున్నాయి. ఇప్పటి వరకు 2 షిఫ్ట్లలో కార్మికులు పనిచేసేవారు. కానీ డిమాండ్ పెరగటంతో 3 షిఫ్ట్లలో ఉత్పత్తి చేసేందుకు కంపెనీలు ప్లాన్ చేసుకున్నాయి. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా మరిన్ని సేవలు చేస్తానని ఆసుపత్రి చైర్మన్, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ తెలిపారు.
ఇందులో భాగంగా అమరావతిలోని తుళ్లూరులో త్వరలో ఆసుపత్రి ప్రారంభిస్తామని చెప్పారు. హైదరాబాద్ క్యాన్సర్ ఆసుపత్రిలో పీడియాట్రిక్ అంకాలజీ యూనిట్ ప్రారంభం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. దక్షిణాది రాష్ట్రాల పర్యటనలో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈవేళ పాలముద్ర చోలేలో సోమమలై మురుగన్ ఆలయాన్ని సందర్శించారు. తన కుమారుడు అకీరాతో కలిసి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికి లడ్డు ప్రసాదాలు అందజేశారు. వల్లభనేని వంశీ వైసీపీ హయాంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమంగా సంపాదించారని టీడీపీ ట్వీట్ చేసింది. వంశీ 5 ఏళ్లలో మట్టి, గ్రావెల్, క్వారీల అక్రమ తవ్వకం, రవాణా ద్వారా 195 కోట్లు సంపాదించినట్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదికలో పేర్కొంది. ఇది కాక మరెన్నో అక్రమ దందాలతో, బెదిరింపులతో 1000 కోట్లకు పైనే సంపాదించాడని ప్రజలు చెబుతున్నారని పేర్కొంది.